హాయ్ అండి. నేనండి మోహిని ఎంపల. ఈరోజు నేను ఒక కూర వండబోతున్నానండి. అది కాబు చలవ. దాంట్లో నేను బంగాళదుంప వేసి వండుతాను. ఓకే, మనం బంగాళదుంప బాగా కడుక్కోవాలండి. కడిగేసుకొని ఇలాగా సెంటర్లో కట్ చేసుకోవాలి. ఇందులో వేసుకోవాలండి. ఇది మనం ఉదయం బాక్స్ పెట్టడానికి సింపుల్గా ఉండి కూర అండి. దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి, లేదంటే ముక్కలు చప్పగా ఉంటాయి. అందుకోసం మనకి ముందుగానే మనం సాల్ట్ వేసుకోవాలి. మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్ వేసుకుంటే సరే అండి. ఎందుకంటే మనం రాత్రి అంతా నానబెట్టుకుని కొమ్మ చెరగలాయి, అది కాబు చెరగ సారీ, కనుక ఇలా మూత పెట్టుకొని 3 విజిల్కి ఇది ఉడికిపోద్దండి. ఉడికిన తర్వాత కూర ఎలా వండాలో నేను మళ్ళీ చెప్తాను. ఇదిగండి 3 విజిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మన చేతికి ఎటువంటి వేడి లేదు, గ్యాస్ లేదు. ఇలా తీసుకోవాలి. ఇలాంటి జాలీల గట్టితో మనం ఇలా తీసుకోవాలి, లేదంటే నీరు ఉండిపోద్ది. చూడండి ఎంతగా చక్కగా ఉడికిందో. ఈ ముక్కలన్నీ తీసి దాని తొక్క తీయాలి. బంగాళదుంపలకి బంగాళదుంపలన్నీ ఇలా తీసుకోవాలి జాలి గట్టితో. తొక్క మనం జాగ్రత్తగా తీసుకోవాలి, వేడిగా ఉంటారు కదా. కొందరు అయితే చల్లని నీటిలో వేసుకుంటారు. మొత్తం ఇలాగా అన్నీ తీసుకోవాలి. మన తొక్కలన్నీ తీసుకోవాలి. వేడిగా ఉంది. ఇలాగ మనం తొక్కలన్నీ తీసుకోవాలి. దుంపలకి తీసి పెట్టుకొని మధ్యలో కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎంత ముక్కలు సరిపోతాయో అలా మనం కట్ చేసుకోవాలి. మాకైతే ఇలా చాలు. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. ఇది ముందే చెప్పాను, ఆయిల్ మాత్రం పోసుకోవాలి. ఆయిల్ మనం వేసుకోవాలి. ఈ మట్టికొండ వేడి అయ్యే వరకు మాత్రం ఉంచకూడదు. ఆవాల్లో జీలకర్ర వేసుకోవాలి. నేను ప్రతి దాంట్లో వేస్తాను. వేడెక్కిన తర్వాత అది వేగుతున్నాయి కదా, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాలంటే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గట్లేదండి.
ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నాయి కదా, దీంట్లోనే మనం కోసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలండి. ఇలాగా సగం మగ్గాయండి. ఇంకా చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసేటప్పటికి తొందరగా అవ్వట్లేదు. ఇంకా పెద్ద పెద్ద ముక్కలు అంటే మన వీడియోలో ఎంత అయిపోద్ది అంత బాగోదండి. చూసే వరకు అంటే ఇసుకొచ్చాడు, మనం అర్థం చేసుకొని వీడియోలు పెట్టుకోవాలి. అలాగా మనం ఖాళీగా ఉండడం ఎందుకు, ఎలాగా ఏదో పని చేసుకోవాలి కదా. దీంట్లో ఉండేవన్నీ ఇలా తీసుకొని సైడ్ వేసుకోవాలి అండి. పొగలు వచ్చేస్తుంది అప్పుడే. నార్మల్ పాత్రలు అయితే ఇలా రావు, కానీ దీనికి ఉండేదే కదా మరి వేసిన విషయం. మట్టి పండ్లు తొందరగా ఉడికిపోతాయి. మనం గ్యాస్ కట్టినా ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. చూడండి, దీంట్లో అప్పుడు టమాటా వేసుకోవాలి కోసి పెట్టుకునేది. ఇక బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యన కలపాలి దగ్గరికి. గ్రేవీలాగా అయ్యే వరకు మనం మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు టమాటీ బాగా మగ్గాలండి. ఇప్పుడు టమాటాలు మగ్గడం కష్టమే, ఇది కూడాను. ఇది మన దేశంలో టమాటా అయితే తొందరగా మగ్గుతుంది. ఇది హైబ్రిడ్ రకం కదా, ఇది మనకు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇలా మగ్గింది కదా, దీంట్లో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు మనం ఈ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం. ఈ శనగల్లో ఈ బంగాళదుంపల్లో చూసుకోండి, లేదంటే సాల్ట్ ఎక్కువ అయిపోద్ది. దీంట్లోనే మనం పసుపు వేసుకోవాలి. గ్రేవీలన్నీ మనకు సరిపడా కారం వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత సరిపోయే కారం మనము వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ కారం తింటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడే మనం ఇక్కడ బంగాళదుంప కాబూజీలుగా రెండు ఉంచుకున్నాం కదా, అవి అలాగే ఇందులో వేసుకోవాలి ఈ గ్రేవీలో. దీన్ని చక్కగా మనం కలుపుకొని ఇవి బాగుంటాయి. కొందరు ఇలా కలుపుకొని కూడా తినొచ్చు, ఎందుకు బాగానే ఉంటుంది. ఇంట్లో కొద్దిగా మసాలా వేసుకొని చక్కగా ఉడికిపోయి కనుక మన సపరేట్తో అన్నంతో ఉంటాయని రసం పప్పు ఏదో చేసుకోవాలి దీంట్లో. మరి ఉదయం బాక్స్ కట్టాలి కదా, నాకు అంత టైం లేదండి. అందుకోసం నేను నీళ్ళు వేసుకుంటాను. వేడి నీళ్ళు వాడతానండి, కూర తొందరగా ఉడికిపోయి.
ఉమ్, చూడండి. ఎందుకంటే ఈ గ్రేవీతో వాళ్ళకి బాక్సింగ్ బాగుంటుంది. రసం చేయాలి అనేసి అంటే చేస్తాను, పప్పు వండుతాను, రోజుకొక ఐటెం చేస్తూనే ఉంటాను. కానీ తొందర కావాలంటే ఇలా చేసుకున్న కూరతో చపాతీతో బాగానే ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మనం కలుపుతుండాలి. బంగాళదుంప ఉంది కదా, గ్రేవీ చక్కగా తయారవుతుంది. కూర తొందరగా అన్నీ ఉడికిపోయినాయి కనుక కొద్దిగా నీరు అన్నీ ముక్కకు పట్టేలా మసాలా, పసుపు, కారం, ఉప్పు అన్నీ పట్టేలా కాసేపు మనం కలుపుకోవాలి. చూడండి నేను చక్కగా ఉడుకుతుందో. దీంట్లో నేను దంచి పెట్టుకున్న ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, వేసుకొని ఇలా కలుపుకోవాలండి. నాకైతే నేను వేసే సాల్ట్, కారం అన్నీ కరెక్ట్ సరిపోయాయండి. గ్రేవీ కూడా దగ్గర పడింది. ఇంకొక 2 నిమిషాల్లో మళ్ళీ మూత పెట్టి వేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకున్నాం కదా, అవి చూడండి ఆవిరి ఉడుకుతున్నాయి. చూడండి ఇంకా చాలండి నాకు ఇలాగా అన్నంతో కదా, నాకు ఇంత గ్రేవీ సరిపోద్ది. మరి వాటర్ లాగేసినా బాగోదు. చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కూర మాత్రం భలే వచ్చిందండి. టేస్ట్ అన్నీ సరిపోయాయి. మీరు సేమ్ నేను ఎలా వండానో అలా వండండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.